హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. గత వారం నేను రిమైండ్ చేశాను. ఏంటి ఈరోజు? పెంతెకోస్తు దినం. ఏమిటి అసలు ఈ పెంతెకోస్తు అనే ఆలోచన చేసినట్లయితే, ఇది యూదులు సెలబ్రేట్ చేసుకునేటటువంటి పండుగలలో ప్రాముఖ్యమైనటువంటి పండుగలో ఇది ఒక పండుగ అనమాట. సో పెంటెకోస్ట్ మీన్స్ 50 days అనమాట. అంటే ఆఫ్టర్ 50 days ఆఫ్ పాస్ ఓవర్ ఈ పెంతెకోస్తు దినం అనేది వస్తూ ఉంటుంది. అది మరి ప్లాన్లో మరి యాదృచ్ఛికమో కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పునరుద్ధారణై మరి లేచిన తర్వాత 50వ రోజున మరి ఆయన యెరూషలేములో శిష్యులకు చెప్పినట్లుగా, మీరు యెరూషలేములో వేచి ఉండండి, నేను పంపబో ఆదరణకర్త మీకు వచ్చే వరకు మరి మీరు అక్కడే ఒక చోట వేచి ఉండాలి, మీరు ఎక్కడికి వెళ్ళవద్దు. ఆదరణకర్తను పంపిన తర్వాత మీరు శక్తి పొందుకుంటారు. ఎప్పుడైతే మీరు శక్తి పొందుకుంటారో, ఎప్పుడైతే మీరు బలం పొందుకుంటారో, అప్పుడు మీరు మరి యోదయలోను సమరయలోను మరి భూదిగంతం వరకు కూడా నా యొక్క సత్యవాకును మీరు ప్రకటించాలి అని చెప్పి ప్రభు వారు వారికి జ్ఞాపకం చేస్తారు. హల్లెలూయా. మరి ఆ సెలబ్రేషన్ ఇశ్రాయేల్ దేశంలో చాలా ప్రాముఖ్యమైనది. ఈవెన్ ఇప్పుడు మనం అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో చూసినట్లయితే చరిత్రను మలుపు తిప్పినటువంటి సంఘటన అక్కడ జరగడాన్ని చూస్తాం. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు సాక్షాత్తు దేవాది దేవుడు ప్రజల మధ్యలో ఉండడానికి, ప్రజలతో ఉండడానికి, ప్రజలలో వసించడానికి వచ్చినటువంటి సుదినం అన్నమాట. సో ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 3వ అధ్యాయం 15-16 వచనాలు చూసినట్లయితే, ప్రజలు కనిపెట్టచ్చు. ఈ మాటను జ్ఞాపకం చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. ప్రజలు ఏం చేస్తున్నారు? కనిపెడుతూ ఉన్నటువంటి సందర్భం అది. ఇతడు క్రీస్తు ఉండునేమో అని అందరూ యోహాను గూర్చి తమ హృదయంలో ఆలోచించుకుంటుండగా, యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ప్రాముఖ్యమైనటువంటి వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇందులో 2 మాటలు మనకు కనిపిస్తాయి. ఒకటి, ప్రజలందరూ కూడా కనిపెట్టుకుంటున్నటువంటి సందర్భం అది. రెండవ ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిస్మం ఇవ్వడం. ఈ రోజున ప్రత్యేకంగా నేను మాట్లాడాలనుకునేటువంటి విషయం ఏంటంటే, మరి దేవుడు కనిపెట్టుకునే ఉండేటటువంటి ప్రజల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అంటే ఆతురతతో ఎవరైతే ఆయన కార్యముల కొరకు, ఆయన శక్తి కొరకు, ఆయన బలం కొరకు ఎదురు చూస్తారు, అటువంటి వారి కొరకు కనిపెట్టుకునేటటువంటి ప్రజలు ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి సందర్భం అన్నమాట. 400 సంవత్సరాలు ప్రవక్తలు, చివరి ప్రవక్త అయినటువంటి మలాకి తరువాత ప్రభు దగ్గర నుంచి ఏ మాట లేదు, వాక్కు లేదు. దాదాపు 400 సంవత్సరాలు దాన్ని సైలెంట్ పీరియడ్ అంటారు, నిశ్శబ్ద కాలం. ఆ 400 సంవత్సరాలు కూడా దేవుని దగ్గర నుంచి ఎటువంటి సమాచారం లేనటువంటి ఆ పరిస్థితుల్లో ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారంట. కనిపెట్టుకొని ఇంకా మాట్లాడతాడేమో, ఇప్పుడు మాట్లాడతాడేమో అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో మరి మనం చదువుకున్నటువంటి మాటను చూస్తాం. అక్కడ మరి అందరూ అటువంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకున్నారు. అందరూ ఎదురు చూసేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉన్నాయి, తట్టుకోలేని పరిస్థితులుగా ఉన్నాయి. ఇంకా ఎప్పుడు వస్తాడు మెస్సయ్య, ఇంకా ఎప్పుడు వస్తాడు అని ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. అటువంటి కనిపెట్టుకునేటటువంటి సందర్భంలో మరి చెప్పబడినటువంటి మాట, ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తున్నటువంటి సమయం. గమనించండి ప్రియమైన బిడ్డలారా, యోహాను అంటున్నాడు కదా, నేను నీళ్ళలో మాత్రమే బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ మరి నా వెనక వచ్చుచున్నటువంటి వాడు, ఆయన చెప్పుల వారు కూడా నేను ముట్టడానికి, విప్పడానికి అర్హుడను కాను, ఆయనైతే మీకు అగ్నితోను మరి శక్తితోను మీకు బాప్తిస్మం ఇస్తారు అని చెప్పి సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక ఇంగ్లీష్ వర్షన్లో, ఒక వర్షన్, విలియమ్స్ న్యూ టెస్టమెంట్ బైబిల్
వర్షంలో చూసినట్లయితే అక్కడ ఏముంటుందంటే, నౌ వైల్ ద పీపుల్ వర్ ఆన్ టిప్టో ఇన్ దేర్ ఎక్స్పెక్టేషన్స్ అని ఉంటుంది. అంటే ప్రజలందరూ కూడా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. చాలా వర్షన్స్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే మాటను చూస్తాం. ఇందులో అయితే వైల్ ద పీపుల్ వర్ ఆన్ టిప్టో. టిప్టో అంటే ఏంటో తెలుసా? ఇక మునివేళ్ళ మీద రెడీగా ఉన్నారనమాట. అంటే ఎప్పుడు అంటే ఎదురు చూస్తాం అనమాట. ఆ ఎదురు చూపుకు అదొక అద్భుతంగా వాడబడినటువంటి మాట. అంటే అంత ఎక్స్పెక్టేషన్తో ఉన్నప్పుడు మరి దేవుని యొక్క కార్యాలు చూడకుండా ఉంటారా? ఈరోజు నా ప్రత్యేకంగా ఈ సర్వీస్లో మరి దేవుడు ఎవరైతే అటువంటి ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారో, ఆతృతతో కనిపెట్టుకుని ఎవరైతే ఉంటారో అటువంటి వారిని దర్శించాలని, అటువంటి వారిని ఆయన యొక్క అగ్ని చేత, శక్తి చేత, బలము చేత నింపాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో మరి మనమందరం సిద్ధంగా ఉన్నామా? ఇక్కడ కూర్చున్నటువంటి వారు, వీక్షిస్తున్నటువంటి వారందరూ కూడా సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించుకోవాలి. ఇట్స్ నాట్ జస్ట్ వన్ డే థింగ్. మరొక మాటలో చెప్పాలంటే ఇది ఒక రోజు లేదా ఒక హిస్టారికల్ థింగ్ కాదండి. ఇది ప్రతిసారి దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి కూడా ఎట్లా ఉండాలి తెలుసా? ఎక్స్పెక్టేషన్ మనం ఎప్పుడు కోల్పోకూడదు. ఒకవేళ అటువంటి ఎక్స్పెక్టేషన్ ఇంతకు ముందు లేనట్లయితే ఇది మొదలుకొని, ఈ రోజు మొదలుకొని మనందరం కూడా ఎట్లా ఉండాలంటే ఆ టిప్టోస్ మీద నుంచి రెడీగా నేను పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అనేటటువంటి ఆతృత కలిగినటువంటి వారుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి ఇంపాసిబుల్ థింగ్స్ మీరు ఆశిస్తున్నట్లయితే అటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఆశించడం అనేది మరి అత్యాశ అవుతుందేమో. సో మీరు నిజంగా పొందుకోవాలనుకుంటే you need to have that kind of expectation. Get on your tiptoes and wait with an expectation to receive the power, receive the miracle in your life. Amen? So ప్రజలందరూ ఆశతో కనిపెట్టుకున్నప్పుడు పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిస్మం పొందారంట. Can we be the people of expectation today? కొలస్సీయులకు రాసిన పత్రిక 2:14 ఉంటుంది కదా, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రము మేకులతో సిరుకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మేము జీవింపచేస్తున్నాడు అని ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నేను చెప్పాలనుకునేటటువంటి మాట ఏంటంటే, నీకు అద్భుతానికి మధ్యలో ఏ అడ్డుబండలు లేవు. ఏదైనా ఉంది అనుకుంటే అవి నీవు పెట్టుకున్నటువంటివే. కారణం ఏంటంటే ప్రభు వారు ఉన్నటువంటి అడ్డుబండలన్నింటినీ ఆల్రెడీ శిలువలో 2000 సంవత్సరాల క్రితం వాటిని మేకులతో కొట్టివేసి ఉంచారు. ఇక నీకు ఆ అద్భుతానికి మధ్య ఎటువంటి అడ్డుబండలు లేకుండా వాటిని తొలగించి వేశారు. అది నువ్వు తెలుసుకున్నప్పుడు, అది నువ్వు గ్రహించినప్పుడు, అది నీ మదిలో ఉంచుకున్నప్పుడు, నీకు మరి ఆ అద్భుతానికి ఏ ఆటంకం లేదని నువ్వు తెలుసుకున్నప్పుడు, you need to have that kind of expectation to receive that power, to receive that miracle. Amen? So expect God to pour out His Spirit today on you. Expect pain to leave from your body. Whatever the pain that you have, whatever the things that you are going through, మీరు ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నారు, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎటువంటి మిరకల్ కోసం ఎదురు చూస్తున్నారో నాకు తెలియదు, కానీ ఆ మిరకల్ ఈ రోజున ఇక్కడ నేను పొందుకోవాలి అనే ఎక్స్పెక్టేషన్తో కనుక మీరు ఉన్నట్లయితే, దిస్ ఈస్ యువర్ డే. ఈ సర్వీస్ మీ డే. హల్లెలూయా. సో ఎక్స్పెక్ట్ టు రిసీవ్ ద మిరకల్, ఎక్స్పెక్ట్ టు బి డెలివర్డ్ ఫ్రమ్ యువర్ అడిక్షన్, ఫియర్, డిప్రెషన్, డిఫీట్, ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్. అన్నీ కూడా పటాపంచలైపోవాలి ఈ రోజున. కీర్తనకారుడు అంటాడు కదా, జనులు నీ ధర్మశాస్త్రము నిరర్ధకము చేసి ఉన్నారు, యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము అని అంటాడు. ఏంటండి మరో మాటలు చెప్పాలంటే, జనులు దేవుణ్ణి, ఆయన యొక్క మాటలను, ఆయన యొక్క వాక్కుల్ని నిరర్ధకం చేసినప్పుడు మరి అది విచారించే సమయం కాదంట, అది బాధపడే సమయం కాదు, నిరుత్సాహపడే సమయం కాదు.
కారణం ఏంటంటే దేవుడు అది క్రియ జరిగించేటటువంటి సమయం. ప్రభువా నీవు రావాలి, ఇటువంటి సమయంలో మీరు రావాలి, మీ కార్యం జరిగించాలి నాయనా అని చెప్పి కీర్తనకారుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఒక్కొక్కసారి ప్రజలు దేవుని ఉద్దేశించి ఏమంది దేవుడు అనేటటువంటి విధిలో మాట్లాడవచ్చు, హేళన చేయొచ్చు, నవ్వచ్చు. ఏంటి పని పంటలు ఇటువంటి భక్తి విధానంలో వెళ్తున్నారని చెప్పి హేళన చేయొచ్చు. బట్ కీర్తనకారుడు అంటున్నాడు కదా, ఇదే నాయనా, ఇదే మీ క్రియలు జరిగించడానికి సమయము అని చెప్పి అంటూ ఉన్నాడు. కెన్ యూ ఎక్స్పెక్ట్ గాడ్ టు డూ దట్ కైండ్ ఆఫ్ వర్క్ ఇన్ అవర్ midst? అడుగుదాం ప్రభువుని. రోమీయులకు రాసిన పత్రిక 8:17 ఒక మాటను చూస్తున్నాం. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము అంటున్నాడు. దాని అర్థం ఏంటంటే మనకు డబుల్ క్లెయిమ్ ఉందట దేవుని దగ్గర. పరలోకం నుండి మనం డబుల్ క్లెయిమ్ అంటే డబుల్ బ్లెస్సింగ్ మనం పొందుకుంటున్నాం. అంటే డబుల్ క్లెయిమ్ ఇన్ ఎవ్రీ ప్రామిస్ దట్ వీ హ్యావ్, ఎవ్రీ ప్రామిస్ ఫ్రమ్ ద బైబిల్. ప్రతి వాగ్దానంలో కూడా మనకు డబుల్ క్లెయిమ్ ఉంది. సో వీఆర్ నాట్ జస్ట్ హెయిర్స్, కేవలం వారసులం కాదు, మరి జాయింట్ హెయిర్స్ అన్నమాట. ఇక్కడ ఏమన్నా ఉంది, క్రీస్తుతోడి వారసులం, ఆయనతో కూడా వారసులం అని అంటున్నాడు. సో ఇట్స్ అవర్స్, ఇట్స్ మైన్ అని ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా మరి స్వీకరించాల్సినటువంటి సమయం. కారణం ఏంటంటే యేసయ్య నీకు అనుమతిస్తున్నాడు దాన్ని పొందుకోవడానికి, రిసీవ్ చేసుకోవడానికి. సో మరి ఆ ఎక్స్పెక్టేషన్ మనం గమనించినట్లయితే అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయంలో మనం ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ప్రతిరోజు కూడా కొంతమంది వ్యక్తులు ఆ లేని మ్యాన్ని తీసుకొచ్చి దేవాలయపు మెట్ల దగ్గర, శృంగారం అనేటువంటి దేవాలయపు మెట్ల దగ్గర కూర్చోబెడుతున్నారంట. అతగారి డ్యూటీ ఏంటంటే పొద్దున్నే వేకువజామున వాళ్ళు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు. ఇక అతడు అక్కడ కూర్చుని అడుక్కుంటూ ఉంటాడు. దట్స్ ద రెగ్యులర్ యాక్టివిటీ అతగారు చేసేది. అయితే ఆ రోజున ఓ అద్భుతం జరిగింది. ఎందుకంటే దట్ వాజ్ ద రిమార్కబుల్ డే ఇన్ హిస్ లైఫ్ అన్నమాట. ఎందుకంటే అక్కడ మరి అదే సమయంలో పేతురు, యోహానులు దేవాలయంలోనికి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో అక్కడ అంటాడు కదా, పేతురు అంటాడు, వెండి బంగారం నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడు అని చెప్పి అతని కుడి చేయి పట్టుకుని పైకి లేపినప్పుడు అతను నడుస్తూ గంతులు వేస్తూ అక్కడ తిరుగుతూ ఉన్నాడట. దేవాలయంలో వారితో పాటు కూడా లోపలికి వెళ్ళాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి విషయం. చాలా సందర్భాలు ఈ మాటలు చాలాసార్లు మనం వినుంటాం కదా, చాలా ఎన్నో మార్లు మనం విన్నాం. అయితే ఇక్కడ గమనించాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అద్భుతం అనేది ఎక్కడ జరిగిందంటే 3:5 మనం చూస్తాం. ఆ మాట 3:5 ఏముంటుందంటే, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను అనే మాటను చూస్తాం. అంటే ఏం చేస్తున్నాడు అతగాడు? ఏమైనా దొరుకుద్దేమో, ఏమైనా ఇస్తారేమో. హీస్ హ్యావింగ్ అంటే హై ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ దీస్ టూ. అంత ఉన్నతమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్తో కనిపెట్టుకొని మరి వారి యందు లక్ష్యం ఉంచినప్పుడు అంత అద్భుతాన్ని వారు పొందుకున్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు, వీక్షిస్తున్నటువంటి వారందరూ కూడా మరి నా వైపు చూస్తూ ఉన్నారు. నా దగ్గర ఏమీ లేదు కానీ ఎంత ఎక్స్పెక్టేషన్తో దేవుడు ఈరోజు నాతో మాట్లాడతాడు, ఎంత ఎక్స్పెక్టేషన్తో దేవుడు ఈ రోజున కార్యం చేయకపోతున్నాడు నా జీవితంలో, నా కుటుంబంలో. మరి నేను అనుకుంటున్నటువంటి ఆ మిరకల్ నేను పొందుకోవడానికి ఈ రోజే సమయం అని చెప్పి ఎంతమంది ఎక్స్పెక్టేషన్తో ఎదురు చూస్తున్నారు, కనిపెట్టుకుని ఉన్నారు నాకు తెలియదు. ఇఫ్ యూ రియల్లీ ఇన్ దట్ కేటగిరీ యూ ఆర్ గోయింగ్ టు రిసీవ్ టుడే. ఏమైనా వెంటనే చూస్తాను లేదు అంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్. కమాన్, ప్రతి ఒక్కరు ఆ ఎక్స్పెక్టేషన్తో మనం ముందుకు వెళ్ళాలి. యోహాను ఒక పత్రిక, తన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 2వ వచనం అంటాడు కదా, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక మీద ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము అంటున్నాడు. హల్లెలూయా.
మీరు గమనించండి, సాతానుడు సహజంగా హీఈస్ నాట్ కన్సర్న్ అబౌట్ యువర్ పాస్ట్, హీఈస్ నాట్ కన్సర్న్ అబౌట్ యువర్ ప్రెజెంట్ ఆల్సో. ఎందుకంటే నువ్వు ఏం కాబోతున్నావో అది ఎరిగినటువంటి వాడే నేను ఎక్కువ డిస్టర్బ్ చేస్తున్నాడు. ఎందుకంటే నువ్వేం కాబోతున్నావు, ఇక్కడ మనం ఏం చూసాం, ఇంకా ప్రత్యక్షపరచబడలేదంట నువ్వేం కాబోతున్నావు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము కనుక ఆయనను పోలిన వారయుందుము. అంటే ఆయనను పోలినటువంటి వారు అంటే we are going to transform in a wonderful way, different way. అప్పుడు రాబోయేటటువంటి ఆ మహిమను పొందుకునే తర్వాత ఇక మనం వాడికి అందం. అందుకే సాతాను గారి ఫీర్ ఏంటంటే ఇక అందరంత దూరంకి వెళ్ళే కంటే ఇక్కడే ఏదో చేయాలి అనే ఉద్దేశంతో వాడు త్వరపడుతూ ఉంటాడు. ఇంకా మనకు అంటే ప్రత్యక్షపరచబడలేదు ఏమవుతాము, బట్ ఆయన ఏమై ఉన్నారు డెఫినెట్గా ఆయన పోలి ఉంటామని చెప్పి మాత్రం ఇక్కడ యోహాను తెలియజేస్తున్నాడు. సో ప్రియదేవులారా, అందుకే సాతాను isn't afraid of my past, our past. He's really not afraid of our present, but apparently there must be something that hasn't appeared yet. ఆ విషయంలో వాడు కన్సర్న్ ఉండి భయపడుతున్నాడు. సో he's going to use you and me. దేవుడు మనల్ని వాడుకోబోతున్నాడు అనేటువంటి సంగతి వాడికి తెలుసు. ఎలా యూజ్ చేస్తాడంటే ఇఫ్ వీ రిసీవ్ ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. ఆ రోజున మేడగదిలో ఆ 120 మంది ఆ శక్తిని పొందుకున్న తర్వాత వారు చేసినటువంటి పనులు, వారు చేసినటువంటి క్రియలు అద్భుతం అన్నమాట. వారు చూసినటువంటి వారు ఇదిగో భూమిని తల్లకిందులు చేసేటటువంటి వారు ఇక్కడికి వచ్చి ఉన్నారని చెప్పి మాట్లాడుకున్నారు ప్రజలు. సో ఇఫ్ యూ అండ్ ఐ రిసీవ్ ద పవర్ ఆఫ్ హోలీ గోస్ట్, God is going to use in such a way. Amen. So అదే ఎక్స్పెక్టేషన్ తో we need to get on our tiptoes. So it does not yet appear what it shall be. Your greatest miracles are not behind you. కానీ ముందు ఉన్నాయి. అవి ఇంకా మనకు ప్రత్యక్షపరచబడింది. అన్నీ కూడా స్పష్టంగా మనకు కనిపించవు. ఒక్కోసారి మబ్బు కమ్మేసినట్లుగా ఉండవచ్చు. బట్ వి షుడ్ కీప్ ఆన్ మూవ్ ఫార్వర్డ్. అప్పుడు ఏమవుతుందంటే అన్నీ కూడా త్వరలో తొలగిపోయి మనం చేరుకోవాల్సినటువంటి గమ్యస్థానాన్ని మనం చేరుకుంటాం. దేవుడికి మహిమ కలుగును. హల్లెలూయా. దేవుడు తనని ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరం కాలేదట. సో మనకు కనిపించాలా ఇంకా అవి. సో యు గాట్ టు కీప్ గోయింగ్, యు గాట్ టు get on your tiptoes with a spirit of expectation. That the best, because the best is yet to come. The best is yet to receive. Hallelujah. Hallelujah. So ఇక్కడ గమనించినట్లయితే you serve a God that is greater than your faith. Amen. So maybe మనం అనుకోవచ్చు నా విశ్వాసము చాలా ఈ స్థాయిలో ఉంది అని అనుకోవచ్చు. But you serve a God that is greater than your prayer life. మన ప్రేయర్ లైఫ్ ఎట్లా ఉంటుందో తెలుసా? మన విశ్వాస పరిణామం ఎంత ఉన్నతంగా ఉంటుందో అంతకు మించి ముందుకు వెళ్ళాలి. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎన్నో అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో చూసి ఉంటారు. అయితే అంత అద్భుతమైన కార్యాలు ఇంతకు మించి జరగవేమో అని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే దానికి మించినటువంటి కార్యాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. అదేంటంటే మీరు చేసిన కార్యం మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకా ఉపచారం చేయించుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అనే మాటను చూస్తాం. ఎందుకంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్ టు ఫర్గెట్ వాట్ హీస్ ప్రామిస్డ్. ఆయన వాగ్దానం చేసింది మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన వాగ్దానాలు అన్నీ కూడా యేసు నామములో ఏమై ఉన్నాయి? అవునన్నట్లు ఉన్నాయంట. సో ద ఓన్లీ క్వశ్చన్ ఈజ్
ఆర్ యు ఎక్స్పెక్టెడ్? మీరు అటువంటి రీతిలో కనిపెట్టుకున్నటువంటి వారంగా ఉన్నారా? సో వెన్ దే సెట్ దట్ లేమ్యాన్ అక్కడ కూర్చోబెట్టినప్పుడు మరి పేతురు యోహాను వంక ఆశగా చూస్తున్నాడంట. బహుశా వాళ్ళు కూడా ఏమైనా ఇస్తారని చూస్తున్నాడు మరి. అంటే బాహ్యంగా ఏదన్నా ఫిజికల్గా ఏమైనా పొందుకుందామని ఉండి ఉండవచ్చు, కానీ అంతరంగం దేవుడు ఎక్కడ చూస్తాడు? అంతరంగం చూస్తాడు. మరియు అతనిలో ఉన్నటువంటి ఆశ, ఎప్పుడైనా నాకు అద్భుతం జరగకపోదా అనేటటువంటి ఆశను దేవుడు అక్కడ చూసి మరి ఆ రోజు తన రోజుగా మార్చి మరి ఇంపాసిబుల్ అనుకున్నటువంటి దాన్ని మరి పాసిబుల్ చేసి దేవాలయంలోకి వెళ్ళి అందరూ ఏంటి వీడు కదా ఈ బెట్ల దగ్గర కూర్చొని అడుక్కునేటటువంటి వాడు గదిలు వీడి ఇక్కడికి వచ్చాడని చెప్పి అందరూ విస్మయం పొందారట అక్కడ జరిగినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యం బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి కార్యాన్ని పొందుకోవాలంటే యూ నీడ్ టు హ్యావ్ ద సేమ్ ఎక్స్పెక్టేషన్. అతగారికి ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్, ఆశతో కనిపెట్టుకుని ఆతరంతో ఏ విధంగా ఎదురు చూశారో అటువంటి ఎక్స్పెక్టేషన్ ఉన్నట్లయితే యూ ఆర్ గోయింగ్ టు రిసీవ్ ద మిరకల్. మార్కు సువార్త 10వ అధ్యాయంలో అక్కడ ఒక గుడ్డివాడిని చూస్తాం, భర్తలైనయ్య అనేటటువంటి వాడిని. అతగాన్ని గమనించినట్లయితే అతడు ఒక గార్మెంట్, బెగ్గర్ గార్మెంట్ వేసుకున్నాడు. అడుక్కునేవాడికి ఒక ప్రత్యేకమైన గార్మెంట్. బహుశా ఆ రోజుల్లో సర్కారు వారు ఆ విధమైనటువంటి సౌలభ్యం చేసి ఉంటారు. అంటే ఎవరికి పడితే వాళ్ళకి కాదు మీరు ఇవ్వాల్సింది. ఈజ్ ప్రూవ్డ్ లిటరల్గా ఇతడు ఇల్ సిక్నెస్ ఉన్నవాడు లేకపోతే గుడ్డివాడు అని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేసి అటువంటిది ఇచ్చి ఉన్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ మనం గమనించినట్లయితే యేసు, నజరేయుడైన యేసు అటు పక్కగా వస్తున్నాడని చెప్పి అతగాడు విని తన ఉన్నటువంటి గార్మెంట్ తీసి ఇసిరి పడేశాడంట. అంటే అతనికి ఉన్నటువంటి విశ్వాసం మీరు గమనించండి. ఎంత విశ్వాసం అంటే, ఎందుకు విసిరి పడేశాడు? ఇక దీంతో నాకు పని ఉండదు, ఎందుకంటే ఈ ప్రాంతానికి యేసయ్య వచ్చి ఉన్నాడు, ఈ ప్రాంతంలో యేసయ్య ఉన్నాడు అంటే నాకు అద్భుతం జరగబోతోంది. హీఈస్ గోయింగ్ టు డూ దట్ మిరకల్ అని చెప్పి నమ్మి ఇక ఈ వస్తువుతో నాకు పని లేదని చెప్పి విసిరి పడేసి, ఎందుకంటే ఇక నేను అటువైపు నేను వెళ్ళబోట్లేదు, నేను అడుక్కోబోట్లేదు, ఎందుకంటే నా యేసయ్య నన్ను స్వస్థపరచబోతున్నాడు అని చెప్పి నమ్మాడు. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుందంటే ఇమ్మీడియట్లీ హీ రిసీవ్డ్ హిస్ హియరింగ్ అని చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇమ్మీడియట్గా ఎప్పుడైతే ఆ విశ్వాసంతో విసిరివేశాడో వెంటనే స్వస్థతను పొందుకున్నాడు. సో ద పీపుల్ వర్ ఎన్ ఎక్స్పెక్టేషన్. ఆ తర్వాత అక్కడ మాట మనం గమనించట్లయితే, నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. వినండి, గమనించండి. తండ్రి అయిన దేవుడు మనందరం కూడా నిత్యత్వం పొందుకోను లాగున యేసయ్య, తన కుమారుడైన యేసయ్య మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు యేసయ్య వెళుతూ ఏం చేశాడంటే, మనందరం ఆ నిత్యత్వానికి సిద్ధపడి ఈ లోకంలో ఎటువంటి కంగారు, బెంబేలు ఎత్తిపోవటాలు, లేదా భయపడ్డాలు, లేదా ఎలాంటివి పొందుకోకుండా మనలో ఉండడం కొరకై పరిశుద్ధాత్మని ఆయన అనుగ్రహించి వెళ్ళారు. హల్లెలూయా. సో తండ్రి ఏమో యేసయ్యను మనకి ఎటర్నల్ లైఫ్ కొరకు అనుగ్రహిస్తే, మరి మనతో ఈ లోకంలో ఉండటం కొరకు యేసయ్య పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. అందుకే బాప్తిస్మం ఇచ్చేవాడు అంటున్నాడు కదా, ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ఏంటంటే దాని భావం? పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తిస్మం ఇవ్వడం ఏంటి అని చెప్పి సందేహం ఉన్నట్లయితే మీరు గమనించండి. మరి ఎన్నో వాగ్దానాలు, ఆల్రెడీ పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. ప్రభు వారి అన్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 1:8 అపోస్తల కార్యములలో ఏముంటుందంటే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని అంటారు. మీరు శక్తి పొందుకుంటారు. సో మీరు అక్కడే ఉంటారు. వెయిట్ చేయండి until you receive that power. తర్వాత యోవేలు
గ్రంథంలో ఒక మాటను చూస్తాం 2:28. అక్కడ ఏముంటుందంటే, నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలి వారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనము చూదురు అంటాడు. సర్వజనుల మీద కూడా ఆయన తన ఆత్మను కుమ్మరించుతానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. ప్రియదేవులారా గమనించండి. సో వాట్ డస్ దట్ మీన్? పరిశుద్ధాత్ముడు యొక్క నింపుదలను మనం పొందుతున్నప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒక 5 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటిగా, హీ వాంట్స్ టు ఇన్వేట్ యూ. పరిశుద్ధాత్ముడు నిన్ను ఆక్రమించుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు. అంటే ఇన్వేషన్ అనేటటువంటి మాటను చూశారు, ఇది యుద్ధరంగానికి సంబంధించి, అంటే ఒక మిలిటరీ టర్మ్ అన్నమాట. అది యుద్ధరంగంలోనికి వెళ్ళినప్పుడు యూజువల్గా ఏం చేస్తారంటే, ఎవరైనా రాజులు లేకపోతే అక్కడ యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఏ ప్రాంతానికి వెళ్ళారు ఆ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకోవడానికి, ఆ ప్రాంతాన్ని పూర్తిగా వారి స్వాధీనంలో తీసుకోవడానికి వారు వెళ్తారు. అక్కడ వాడబడినటువంటి పదం. సో వెన్ వన్ ఆర్మీ ఇన్వేడ్స్ ది అదర్ టెరిటరీ, అనదర్ ఆర్మీ, దే కాన్ఫర్ ఇట్. దట్స్ ద ఇన్వేషన్ అన్నమాట. సో మన హృదయాలను పూర్తిగా ఆయన, మన జీవితాన్ని పూర్తిగా ఆయన ఇన్వేట్ చేయాలని, ఆయన స్వాధీనపరచుకోవాలని, ఆక్రమించుకోవాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఇస్ ఇట్ గుడ్ థింగ్? ఇట్స్ నాట్ జస్ట్ గుడ్ థింగ్, ఇట్స్ గాడ్ థింగ్ అండ్ ఇట్స్ ద బెస్ట్ థింగ్ అన్నమాట. దట్స్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే ఆయన ఆక్యుపై చేసుకుంటే ఆయన స్వాధీనంలో మనం ఉంటాం. లేదా ఎవరి స్వాధీనంలో ఉంటాం? మన కంట్రోల్లోనే మనం ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ మన కంట్రోల్ వేరే వాడి చేతిలో పెట్టేస్తాం, ఈ లోకంలో ఉన్న వాడి చేతిలో. కానీ ఎప్పుడైతే ఆయన ఇన్వైట్ చేశారో, హీ హెల్ప్స్ us అన్నమాట. దే ఆల్ ఓవర్ ద ప్లేసెస్. గమనించండి, ప్రతి స్థలాన్ని మనం ఈ విభాగంలో నువ్వు రావద్దు అని చెప్పి అంటానికి వీలేదు. ఆయన ఒకసారి ఆయన ఇన్వైట్ చేశారంటే he invites you completely. So when the Holy Spirit comes into you, it's an invasion. Internally he comes into feel every inch of your life, every inch of your life. So he wants to invade your life with his presence. Amen. రెండవదిగా మనం గమనించినట్లయితే, not only will he invade you, but రెండవది, he wants to envelop you. అంటే ఆయన నిన్ను ముద్రించాలని కోరుతూ ఉన్నాడు. ద వర్డ్ ఎన్వలప్ మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 చూస్తాం. అక్కడ చూసినట్లయితే, మీరును సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి అంటే, అక్కడ లాస్ట్ మాట చూసారా, వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి అనే మాట. నా దగ్గర ఒక ఉత్తరం ఉంది. ఉత్తరం ఇది లెటర్ అన్నమాట. నేను లెటర్ ఎవరికైనా పోస్ట్ చేయాలంటే ఏం కావాలి నాకు? ఎన్వలప్ కావాలి. ఓకే, నా దగ్గర ఎన్వలప్ కూడా ఉండదు. అఫ్ కోర్స్ అడ్రస్ ఉండాలి, అందులో తిరగలేదు. అడ్రస్ లేకుండా ఎక్కడికి వెళ్తుంది? సో ముందు ఉత్తరానికి కావాల్సింది ఏంటి? భద్రత. సో ఉత్తరానికి కావాల్సింది అంటే, దిస్ ఈజ్ యూ అండ్ మీ. ఉత్తరం అంటే నీవు నేను. ఓకే, ఈ ఉత్తరాన్ని ఏం చేస్తున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు, మన ఆక్యుపై చేసినప్పుడు, హీ ఈస్ గోయింగ్ టు సీల్ అస్ అన్నమాట. ఆయనలో మనల్ని ముద్రింప, అదే ఇక్కడ మనం చదువుతాం, వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. సీలింగ్ అంటే మామూలుగా ఇట్లా ఓపెన్ చేసి ఉంటుంది, ఇక కంప్లీట్ సీల్. ఇప్పుడు సీల్ చేయబడినప్పుడు ఇది ఎంత ప్రొటెక్టివ్గా ఉంటుంది, ఎంత భద్రంగా ఉంటుందో కదా. ఇక లోపల ఏదైనా మరకవుతుంది, లేకపోతే చిరిగిపోతుంది, లేకపోతే నేను రాసిన అక్షరాలు పోతాయి అనే బెంగ ఉంటుందా? లేదు. కారణం బికాస్ ఆఫ్ దిస్ ఎన్వలప్. సో పరిశుద్ధాత్ముడి యొక్క విధి కూడా అదే అనమాట. సో హీ వాంట్స్ టు ఎన్వలప్ యూ, లోపల పెట్టి భద్రించి మరి కాచి కాపాడి భద్రంగా నేను ఉంచాలని కోరుకుంటున్నాడు. అంతేకాకుండా ఎన్వలప్ ఏం చేస్తుందంటే, ఇది క్యారీ చేస్తుంది, ఉత్తరాన్ని క్యారీ చేస్తుంది.
ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి డెలివరీకి వెళ్ళాలి, అవునా? సో డెలివరీకి వెళ్ళడానికి ఇది సహకరిస్తుంది. అదే ఇది లేదనుకోండి, వానలో వర్షాల్లో తడిచిపోయి లోపలంతా చీకిపోయి, అసలు కనీసం ఇది ఉంటే కాస్త భద్రంగా ఉండి నీ మెసేజ్ చేరుతుంది అక్కడికి. సో గమనించండి దేవుడిగా, పరిశుద్ధాత్ముడు కూడా ఎన్వలప్ లాగానే నిన్ను డెలివరీ చేయడానికి, అంటే ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి, ఈ స్థలం నుండి ఆ ఉన్నతమైనటువంటి స్థలానికి నిన్ను చేరవేయడానికి ఆయన ఎంతగానో సహకరిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, ఆ డిఫీట్ పరిస్థితిలో ఉన్నావా, ఆ అడిక్షన్లో ఉన్నావా, లేదా ఆ పెయిన్లో ఉన్నావా, ఆ డిప్రెషన్ యాంగ్జైటీలో ఉన్నావా, వాటిలో నిన్ను విడిపించి సంతోషము, సమాధానము, విజయము, మరి ఉన్నతమైనటువంటి ఆ స్థలంలోనికి నిన్ను నడిపించడానికి పరిశుద్ధాత్ముడు నీకు సహాయకారిగా ఉండి ఆయన ఏం చేస్తున్నాడంటే సీల్ చేసి ఉంచాడు. ఈజ్ నాట్ ఓన్లీ సీల్స్ యూ అండ్ నాట్ ఓన్లీ డెలివర్స్ యూ, బట్ నోటీస్ దట్ హీ ప్రొటెక్ట్స్ యూ ఆల్ అలాంగ్ ద జర్నీ. నీ ఈ ప్రయాణం అంతట్లో కూడా నిన్ను కాచి కాపాడి until you get to the final destination. ఎక్కడ నీ ఫైనల్ డెస్టినేషన్? ఆ పరలోక రాజ్యాన్ని చేరే వరకు కూడా నీకు సంరక్షకుడిగా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. So that is what the Holy Spirit wants to do to you. So the Holy Spirit says, I will invade you, I will envelop you, and thirdly, He wants to instruct you. ఆయన నీకు బోధించాలని కోరుతూ ఉన్నాడు. యోహాను సువార్త 14:26లో మాటను చూస్తాం. ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపకు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి, ఇది అండర్లైన్ చేసుకోండి. ఏమంటున్నాడు? సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయను అని చెప్తున్నాను. గమనించిన ఒక్కొక్కసారి అన్నీ మనం జ్ఞాపకం చేసుకోలేము. చదువుతాం, బైబిల్ చదువుతాం, కానీ ఎక్కడ ఏ వాక్యం మనకి ఆ సందర్భంలో బయటికి రావాలో పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేస్తాడు అన్నమాట. సో ప్రతిరోజు దైనందిన జీవితంలో వాక్య పఠనము, ధ్యానం చేయాల్సినటువంటి బాధ్యత మనది. ఏ సందర్భంలో ఏ మాట బయటికి తీసుకురావాలో నీలో నుంచి ఆ బాధ్యత ఎవరిది? పరిశుద్ధాత్మ. సో హీ వాంట్ టు ఇన్స్ట్రక్ట్ యూ. ఒకసారి కొన్ని సందర్భాల్లో ఏ సందర్భంలో ఏ విధంగా నడుచుకోవాలో తెలివి తక్కువ వారిగా ఒకసారి ఆలోచన చేస్తాం, అన్నెసరీ డెసిషన్స్ తీసుకుంటాం, లేదా అన్వైజ్ డెసిషన్స్ తీసుకుంటాం, అజ్ఞానంగా ఆలోచన చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో పరిశుద్ధాత్ముడికి కనుక నీవు అర్పించుకున్నట్లయితే, నాయన నాకు సహాయం చేయి, నన్ను గైడ్ చేయి, నాకు నేర్పించి ఈ సందర్భంలో నేను ఎట్లా మాట్లాడాలి, ఈ సందర్భంలో నేను ఏం చేయాలి నాకు నేర్పించు అంటే He's going to help you. He's going to instruct you. Amen. ఆయన ఆ విధంగా ఇన్స్ట్రక్ట్ చేస్తారు. ఒక్కొక్కసారి బాధలు అలాగే ఉండిపోయి దేనవ స్థితిలో దుఃఖముఖలై ఉండిపోయి డిప్రెషన్లోకి, యాంగ్జైటీలోకి వెళ్ళేటప్పుడు ప్రమాదం. అలాంటి సందర్భంలో పరిశుద్ధాత్ముడు తన వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు. నీ భారం అంతా నాపై మోపండి, మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను మీ గురించి చింతిస్తున్నాను అని చెప్పి. సో ఆయా సందర్భంలో మీరు ఏ సిచ్యువేషన్ ఉన్నా ఆ సిచ్యువేషన్లో ఆయన మీకు ఇన్స్ట్రక్ట్ చేసి మిమ్మల్ని గైడ్ చేయడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. హల్లెలూయా. సో ఈజ్ నాట్ ఓన్లీ ఇన్వైట్ యూ, ఎన్వలప్ యూ, ఇన్స్ట్రక్ట్ యూ. నెంబర్ 4, he wants to impress you. ఇంప్రెస్ అంటే మిమ్మల్ని మెప్పించడం కాదు దాని భావం ఇక్కడ. అంటే ఇంప్రెషన్స్. సో మీకు సూచన ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. లేదా ఇంప్రెషన్స్ అంటే మీకు ఐడియా ఉంది కదా, అంటే కొన్నిసార్లు ఇంకో పలానా వ్యక్తితో మాట్లాడు, మనకు ఆలోచన రాదు, కానీ నడుస్తూ ఉన్నప్పుడు ఇగో పలానా వ్యక్తితో మాట్లాడు అని చెప్పి కొన్ని ఇంప్రెషన్స్ ఇస్తూ ఉంటాం. లేదా పలానా వ్యక్తి కొన్ని ఇబ్బందుల్లో ఉన్నాడు, మా దగ్గరికి వెళ్ళి ప్రార్థించు అని చెప్పి. దోస్ ఆర్ కైండ్స్ ఆఫ్ ఇంప్రెషన్స్ అన్నమాట. ఆ ఇంప్రెషన్స్ పరిశుద్ధాత్మ ఇస్తారు. సో
So one of the frequent operations of the Holy Spirit is to bring impressions upon us of what we ought to do. ఏం చేయాలి ఆయా సందర్భాలు. సో అటువంటి ఇంప్రెషన్స్ ఇచ్చి మనం ముందుకు నడిపిస్తాం. దట్ ఈస్ వన్ ఆఫ్ హిస్ చీఫ్ ఫంక్షన్స్ అన్నమాట. సో యూ డోంట్ నీడ్ టు బి దేర్. నువ్వు ఈ స్థలంలో ఉండాల్సినటువంటి వాడు కాదు, ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరి ఇంకో స్థానానికి. ఈ మాటలు నువ్వు వినకూడదు. ఇవి నీకు సంబంధించిన మాటలు కాదు, నువ్వు వేరే మాటలు వినాలి. నువ్వు ఇవి చూడకూడదు. సో హీ బ్రింగ్స్ ద ఇంప్రెషన్స్. ఆమేన్. సో చివరిగా హీ వాంట్స్ టు ఇన్వెల్ యూ. ఆయన అంతర్యామిగా నీలో వసించాలని కోరుతూ ఉన్నాడు. మన అంతరంగంలో అంతర్యామిగా మనలో వసించాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో హీస్ అన్ ఇన్వెలింగ్ ప్రెసెన్స్. యోహాను సువార్త 4:14 అంటాడు కదా, నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడు దప్పికొన్నాడు, నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బొగ్గుగా ఉండేనని అంటూ చెప్తూ ఉన్నాడు. సో హీ వాంట్స్ టు ఇన్వెల్ యువర్ బాడీ యాజ్ హిస్ టెంపుల్. ఆయన ఈ శరీరాన్ని, ఈ దేహాన్ని దేవాలయముగా మార్చుకొని అందులో నివసించాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో పరిశుద్ధాత్ముడు ఈరోజు చెప్పేది ఏంటంటే, హీ వాంట్స్ టు ఇన్వేట్ యూ, హీ వాంట్స్ టు ఎన్వలప్ యూ, హీ వాంట్స్ టు ఇన్స్ట్రక్ట్ యూ, అండ్ హీ వాంట్స్ టు బ్రింగ్ ఇంప్రెషన్స్ టు యూ, అండ్ హీ వాంట్స్ టు ఇన్వెల్ ఇన్సైడ్ ఆఫ్ యూ. యూ విల్ నెవర్ బీ అలోన్ ఆల్ అలోన్. ఎందుకంటే ఈ లోకంలో నీ ఒంటరివి కాదు, ఒంటరివాడివి కాదు, ఒంటరిదానివి కాదు. ఎందుకంటే ఆయన సదాకాలం నీకు తోడుగా ఉంటానని చెప్పి వాగ్దానం చేశాడు. అందుకే ఆ వాగ్దానాన్ని నిలుపుకోవడం కొరకు మనలో ఉండుటకు పరిశుద్ధాత్ముని మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ చాలా మందికి ఉండే కన్ఫ్యూజన్, నేను ఆల్రెడీ పరిశుద్ధాత్మని పొందుకున్నాను, నేను బాప్తిసం తీసుకున్నప్పుడే పరిశుద్ధాత్మని పొందుకున్నాను అన్నాడు. నేను వాదించాలని నా ఉద్దేశంగా విభేదించాలని కాదు, జ్ఞాపకం చేసుకో. నువ్వు రక్షించబడినప్పుడు, బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ కాదు. యాక్చువల్గా నీకు అసలు కన్విక్షన్ ఇచ్చిన వాడే పరిశుద్ధాత్మ. ఎందుకంటే పరిశుద్ధాత్మ కన్విక్షన్ ఇవ్వకుండా నువ్వు రక్షింపబడడం అనేది జరగదు. అవునా? నువ్వు యాక్సెప్ట్ చేసేవు అంటే దట్ ఇట్సెల్ఫ్ ఇస్ ద వర్క్ ఆఫ్ హోలీ స్పిరిట్. సో అంటే ఆల్రెడీ నీలో క్రియను జరిగించాడు, నీలో ఉన్నాడు పరిశుద్ధాత్మ. దట్స్ నాట్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అంటే బాప్తిసం తీసుకున్నప్పుడు ఏదో అద్భుతం జరిగిందని కదా, ఆల్రెడీ నీలో జరిగింది అద్భుతం. దిస్ ఈస్ ద సింబాలిక్ దట్ యు ఆర్ పబ్లిక్లీ కన్ఫెసింగ్ దట్ యు రిసీవ్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ లార్డ్ అండ్ సేవియర్. ఆమేన్. అయితే ఇన్ఫ్లుయింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ కన్విక్టింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఓకే. సో ఇక్కడ మనం గమనించినట్లయితే అపోస్తలుల కార్యములను పోయిన వారం మనం చదువుకున్నాం. మళ్ళీ నేను చదవాలనుకోవట్లేదు, కానీ ఆ స్టోరీ మరొకసారి జ్ఞాపకం చేస్తాను. అప్పటికి 3 దినాలు అయింది సౌలు కళ్ళు అంటే కనిపించక. ఎందుకంటే దేవుని యొక్క దివ్యమైనటువంటి దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనం, ఆ తేజస్సు ముందు తన కన్నులు ఇక పనిచేయనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఆ సందర్భంలో మరి అననీయతో దేవుడు మాట్లాడి ఇతగాడి దగ్గరికి పంపిస్తున్నాడు. ఎందుకంటే అతని కళ్ళు కనిపించట్లేదు. అంతేకాదు, ప్రభువుని ఆల్రెడీ యాక్సెప్ట్ చేశాడు, రక్షించబడ్డాడు అప్పటికి. కానీ ఇంకా పొరలు అట్లాగే ఉన్నాయి. ఆ పొరలు ఏం పొరలు తెలుసా? రిలిజియంతో కూడుకున్నటువంటి పొరలు, మత ఛాందస్యంతో కూడుకున్నటువంటి పొరలు. ఎందుకంటే ఆ మత ఛాందస్య వాదంతోనే ఎంతో మందిని, అంటే తను నమ్మినటువంటి సిద్ధాంతం కొరకు మరి తన ప్రాణాన్ని కూడా ప్రాణంగా పెట్టడానికి లెక్క చేయకుండా జీవించినటువంటి వాడు సౌలు అనేటటువంటి వాడు. అందుకే he changed from Saul the tormentor to Paul the apostle. ఇతరులను హింసించేవాడు, దూషించేవాడు నుండి ఇతరులను రక్షించేటటువంటి అపోస్తులుగా, పౌలుగా మార్పు పొందాడు. హల్లెలూయా. ఎలా జరిగిందంటే, అది అననీయ వచ్చి అతగాడి మీద చేతి నుంచి ప్రార్థన చేస్తున్నాడు. అననీయ వచ్చినప్పుడు సౌలు అతన్ని యాక్సెప్ట్ చేశాడు.
ఎందుకంటే తనలో ఉన్నటువంటి ఆ అంధత్వం పోవాలి. రక్షించబడ్డాడు, దట్స్ నాట్ ఎనఫ్. ఎందుకంటే హీ వాస్ కాల్డ్ ఫర్ ఎ గ్రేటర్ మిషన్. ఆ మిషన్ని రీచ్ అవ్వడానికి అంతకు మించినటువంటి శక్తి అతనికి అవసరమే ఉంది. అందుకే అననీయ ఎప్పుడైతే అతని మీద చేతుల నుంచి ప్రార్థించాడు, బైబిల్ ఏం చెప్తుందంటే తన కన్నులకు ఉన్నటువంటి పొరలు రాలిపోయాయి అంట. హల్లెలూయా. అంటే ఆ రిలీజియస్ అనేటటువంటి ఆ మత ఛందస్సువాద పొరలన్నీ రాలిపోయాయి. అంతేకాదు, పరిశుద్ధాత్మని యొక్క శక్తి చేత, బలము చేత అతను నింపబడ్డాడంట. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. చూడండి, అంటే హీ వాస్ రెడీ అన్నమాట. ఎవరు వస్తారు అంటే దేవుడు ఎవరొకరు పంపిస్తాడు, ఈ పొరను తొలగిస్తాడు, నన్ను శక్తి చేత నింపుతాడు అని చెప్పి ఆశతో ఆకాంక్షతో ఎదురు చూస్తున్నటువంటి అపోస్తలుడైన పౌలు దగ్గరికి అననీయ వచ్చి ప్రార్థించగా అద్భుతం అక్కడ చోటు చేసుకుంది. ప్రియదేవులారా, గమనించండి, ఈ రోజున నేనే ఆశించేది ఏంటంటే ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుడు తన శక్తి చేత, తన బలము చేత, తన అగ్ని చేత నింపాలని కోరుకుంటున్నాడు. బట్ కనిపెట్టుకుని నీవు సిద్ధంగా ఉన్నావా? నేను అది పొందుకోవాలి, ఆ శక్తిని, ఆ బలాన్ని నేను పొందుకోవాలి, ఈరోజు నేను ఒక అద్భుతాన్ని నేను రిసీవ్ చేసుకోవాలి, ఇదిగో నా బాధ నుండి నేను విముక్తి పొందాలి, ఇదిగో ఈ పెయిన్ నుంచి నాకు విముక్తి కావాలి, ఇదిగో నా ఈ వ్యసనం నుండి నాకు విముక్తి కావాలి. ఏ సమస్య ఉంటే ఆ సమస్య యు నేమ్ ఇట్, దాని నుంచి నేను విముక్తి కావాలి అని చెప్పి తృష్ణతో, ఆతృతతో, ఆశతో నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చినట్లయితే దేవుడు ఆ అద్భుతాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకటి ప్రియదేవులారా, you need to have that kind of expectation. So grab your tiptoes. ఆతృతతో దేవుని సన్నిధిలో ఎదురు చూసేటటువంటి ప్రజగా అందరం ఉందాం. దేవుడు అనుగ్రహించాలనుకుంటున్నటువంటి ఆ ఆశీర్వాదాన్ని, ఆ శక్తిని, ఆ బలము ప్రతి ఒక్కరూ పొందుకొని ఆయన ఆశించేటటువంటి ఆ కార్యము, ఈ లోకంలో మనకు అప్పగించినటువంటి ఆ క్రియను మన ద్వారా కంప్లీట్ చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు when you get on your tiptoes, I wish ప్రతి ఒక్కరు కూడా, ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అటువంటి ఆశ, అటువంటి కనిపెట్టుకునేటటువంటి ప్రజగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. గమనించ, సహజంగా ఆ డ్రైవ్ ఎప్పుడు వస్తుందంటే మంట సెగ తగిలినప్పుడు వస్తుంది. సెగ తగలేదు అనుకోండి, కాముగా ఉంటాం. ఆ సెగ తగిలినప్పుడు ఆ మంట అనేది, వెట్ట అనేది అప్పుడు కలుగుతుంది. సో ఆ సెగ తగిలే వరకు వేచి ఉందామా, లేకపోతే ప్రతిరోజు దేవుని సన్నిధిలో కనిపెట్టుకునే వాళ్ళని ఉందామా? కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రతి ఒక్కరు కొద్దిసేపు సమయాన్ని తీసుకుని, కొద్ది నిమిషాలు సమయం తీసుకుందాం. ప్రియదేవులారా, ప్రజలందరూ కనిపెట్టుకుంటున్నటువంటి సమయంలో అద్భుతాలు జరిగినాయి. 400 సంవత్సరాలు దేవుని యొక్క వాక్కు లేక డ్రై అయిపోయినటువంటి పరిస్థితుల్లో యోహాను అంటున్నాడు కదా, నేను మీకు నీళ్ళతో బాప్తిస్మం ఇచ్చానయ్యా, కానీ నా వెనక వస్తున్నటువంటి వాడు పరిశుద్ధాత్మతోను అగ్నితో మీకు బాప్తిస్మం అయినాడు అని చెప్తున్నాడు. ప్రియ బిడ్డ, do you have any expectation to receive that power? నీవు అటువంటి కనిపెట్టుకునే ప్రజగా దేవుని సన్నిధిలో ఉన్నావా? ఏదో బాధ వచ్చినప్పుడు, నొప్పి కలిగినప్పుడు మాత్రమే దేవుని సన్నిధిలో ఈగర్నెస్తో ప్రేయర్ చేయడం కాదు. దేవుని whenever you come into the presence of God, ఆ సెన్సిటివిటీ అనేది మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. ఇట్స్ నాట్ జస్ట్
ఆ సెగ తగిలినప్పుడు మాత్రమే కాదు, ప్రతి దినము కూడా, ప్రతిసారి గమనించండి, ప్రతి వారము కూడా, ఒక వారం 6 రోజులు లోకంలో మనం గడుపుతున్నాం, లోకస్తులతో ఉంటున్నాం. మరి లోకరీత్యాగా మనం ఎన్నో పనులు చేస్తున్నాం. మన యొక్క కుటుంబాన్ని పోషించుకోవడానికి ఎన్నో స్ట్రెస్ఫుల్ లైఫ్, ఎన్నో స్ట్రెస్ఫుల్ డెసిషన్స్, ఎంతో డిప్రెషన్, యాంగ్జైటీ, ఎన్నో బాధలు, ఎన్నో వ్యాధులు, ఇటువంటి వాటిలో సతమతం అవుతూ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చినట్లయితే వాట్ యు ఆర్ గోయింగ్ టు రిసీవ్? నథింగ్. But if you come into the presence of God with expectation, I'm telling you, He's beyond to give what you are expecting. ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే ఉన్నతమైన రీతిలో నిన్ను ఆశీర్వదించాలని దేవుడు ఎదురు చూస్తూ ఉంటే, నీవు ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా దేవుని సన్నిధిలోకి ప్రవేశిస్తున్నావే. How you are going to receive? గుడ్డివాడు తన యొక్క ఆ వస్త్రాన్ని తీసి విసిరి పడేశాడు. బికాస్ he's having great expectation, thinking that I am in the vicinity of Jesus. నేను యేసయ్య సన్నిధిలో ఉన్నాను అనేటటువంటి ఆలోచనతో, అటువంటి ఎక్స్పెక్టేషన్తో దేవుని సన్నిధిలో గడిపేవా? దేని బిడ్డ, టాక్ టు గాడ్ నౌ, రైట్ నౌ, టాక్ టు హిమ్. మాట్లాడు, దేవునితో మాట్లాడు, నోరు తెరు. హల్లెలూయా, థాంక్యూ జీసస్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల రాజా, ఈ పరిశుద్ధ నామమునకై స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి, సమయంలో ప్రత్యేకంగా పెంతెకోస్తు పర్వదినాన్ని నా తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ, కొన్ని వేల సంవత్సరాల క్రితం మీరు వాగ్దానం చేసినటువంటి మాటలను మరోమారు మేము జ్ఞాపకం చేసుకున్నాము. మీరు రాకముందే కొన్ని వందల సంవత్సరాల క్రితం యోవేలు ప్రవక్త ద్వారా మీరు వాగ్దానం చేశారు, సర్వజనులపై నా ఆత్మను కుమ్మరించబోతున్నానని చెప్పి. మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారని చెప్పి మీరు వాగ్దానం చేశారు. మీ ముసలి వారు కలలు కట్టాలని చెప్పి వాగ్దానం చేశారు. యవ్వనులు దర్శనం చూస్తారని చెప్పి మీరు వాగ్దానం చేశారు. ఆయన ఈ లోకంలో మీరు సంచారం చేస్తున్నప్పుడు మీ ముందు వచ్చినటువంటి, మీ త్రోవలను సదానం చేయడానికి వచ్చినటువంటి యోహాను చెప్తూ ఉన్నాడు, ఆయన చెప్పులు వారినైనా విప్పడానికి నేను అర్హులను కాదు, ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితో మీకు బాప్తిస్మం ఇవ్వబోతున్నాడని చెప్పి ఉన్నాడు. What a promise, Lord, that you fulfilled on the day of Pentecost. ఆ 120 మందికి ఆత్మ పూర్ణులుగా వారిని చేసి భూమిని తలక్రిందులు చేసేటటువంటి వారిగా మీరు చేసినటువంటి ఆ సందర్భాన్ని మేము జ్ఞాపకం చేసుకుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. And we truly believe that's not just an historical event. అది చరిత్రలో జరిగినటువంటి ఒక సంఘటన మాత్రమే కాదు, కానీ నమ్మిన విశ్వసించినటువంటి వారి ప్రతి ఒక్కరిని కూడా అటువంటి ఆత్మ పూర్ణులుగా చేసి, ఆత్మ శక్తి చేత నింపి, ఆత్మ బలము చేత నింపి, అగ్ని చేత నింపి, నాయన భూమిని తలక్రిందులు చేసేటటువంటి వారిగా మీరు వాడుకోవాలని కోరుకుంటున్నటువంటి ఈ విధానం మేము విశ్వసిస్తూ నీ సన్నిధిలో నేను స్తుతిస్తూ ఉన్నాను. అటువంటి వారుగా ఈ సంఘస్థులు ప్రతి ఒక్కరూ, ప్రతి బిడ్డ ఉన్నటువంటి సహాయం చేయండి. నీ సన్నిధికి వచ్చే ప్రతిసారి కూడా అద్భుతమైనటువంటి మరి ఎక్స్పెక్టేషన్తో కనిపెట్టుకొని నీ నుండి వచ్చేటటువంటి దీవెన ఆశీర్వాదాలను పొందుకొని నీ సన్నిధిని బయలు వెళ్ళడానికి సిద్ధహస్తులుగా వచ్చినట్లు మీరు సహాయం చేయండి. ప్రత్యేకంగా ఎవరైతే నీ సన్నిధిలో ఈ రోజున అటువంటి ఎక్స్పెక్టేషన్తో రావాలని కోరుకుంటున్నారో, ప్రతి వారు ఎక్స్పెక్టేషన్తో వచ్చినటువంటి బిడ్డలు రిసీవ్ చేసుకోవాలని ఎవరైతే కోరుకుని నీ సన్నిధిలో నాయన వారి యొక్క సమ్మతిని తెలియజేస్తారు, ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రత్యేకంగా దర్శించండి, నీ యొక్క హస్తాన్ని బిడ్డలపై చాచండి నాయన. మరి పెంతెకోస్తు అనుభవాన్ని నీ బిడ్డలు పొందుకోవడానికి మీరు సహాయం దయచేయండి. నీ నామానికి మహిమకరంగా నీ బలీయమైనటువంటి కార్యాలు బిడ్డలలో జరిగించండి. స్వస్థతలు
నా తండ్రి అనుగ్రహించండి. వ్యసనాల నుంచి విడుదల అనుగ్రహించండి. ఇంకా ఏ సిచ్యువేషన్స్ గుండా నీ బిడ్డలు ప్రయాణం చేస్తున్నారు, ఆ సిచ్యువేషన్స్లో ప్రతి బిడ్డను నాయన నేను ఇన్వైట్ చేసి, ఎన్వలప్ చేసి, ఇన్స్ట్రక్ట్ చేసి, ఇంప్రెషన్స్ అనుగ్రహించి ప్రతి బిడ్డలో కూడా నీవు అంతర్యామిగా నివసించమని, వసించమని చెప్పి సందులో కోరుకుంటూ ఉన్నాను, విన్నవించుకుంటూ ఉన్నాను. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ప్రభు బలపరచండి, వెంట పుట్టించండి. నీ సన్నిధికి అడుగు పెట్టినప్పుడు ప్రతిసారి కూడా ఓ అద్భుతమైనటువంటి నైనా ఆశీర్వాదం నుండి పొందుకోవాలి అనేటువంటి తృష్ణ, ఆ తపనతో నీ సన్నిధికి వచ్చినట్లు సహాయం చేయండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను, వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించి నీ కృపలో వర్తిల్చి యేసుక్రీస్తు వారి శ్రేష్టం ప్రార్థించి వెళ్ళుకుంటున్నాం తండ్రి. ఆమేన్.